దుబ్బాక మండలం బలవంతపూర్కు చెందిన యువకుడు ఓ ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయాడు. రజనీకాంత్ అనే యువకుడిని రష్యాలో ఉపాధి బాగుంటుందని మాయమాటలు చెప్పి కిర్గిస్థాన్ విమానం ఎక్కించాడు. తనకు సెంట్రింగ్ పని అని చెప్పి స్టీల్ రాడ్లు, సిమెంట్ సంచులు మోసే పని ఇచ్చి పాస్పోర్ట్ వీసా లాక్కున్నారని వాపోయాడు. వెళ్లిన 3 రోజులకే బరువులు ఎత్తడంతో తనకు ముందుగానే దవడకు వేసిన ఉన్న కుట్ల నుండి రక్తస్రావం కావడం ప్రారంభమైందని, దీని వాపుతో పాటు ఇన్ఫెక్షన్ సోకి అనారోగ్యం పాలయ్యాడు. తనను ఇండియా పంపించాలని వేడుకుంటున్నా వినకుండా కంపెనీ ఆవరణలోనే బంధించారని, పస్తులు ఉంచుతున్నారని ఇంటికి ఫోన్ చేసి బోరున వెలిపించాడు. బాధితులు తల్లి మరవ మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయంపై గత నెల 30న మెదక్ ఎంపీ రఘునందన్ రావు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. 70,000 చెల్లిస్తే పాస్పోర్ట్ వీసా తిరిగిస్తామని కిర్గిస్థాన్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని ప్రభుత్వం సాయం చేయాలని రజనీకాంత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా కొడుకుకి ఏమని చెప్పిండు, రష్యా పంపిస్తున్నా, కజకిస్తాన్ కాదు రష్యా పంపిస్తున్నా అని పోయి కజకిస్తాన్ లో పెట్టిండు. స్టీల్ పిక్చర్ అని మా కొడుకు పెట్టుకుంటే స్టీల్ పిక్చర్ కాదు సెంట్రింగ్ పని అని 60 కిలోల 70 కిలోల సలాక మోపిచ్చుడు పెట్టిరట. ఆ సజ్జర వరకల కుట్లకెళ్ళి రక్తం అచ్చుడు పెట్టే వరకల్లా నా నుంచి కాదమ్మా నేను చేయలేకపోతున్నా, బాగా అవస్థ అవుతుందమ్మా అన్నాడు. అది ఏంటి పచ్చి బఠానీల కూర బబ్బెలు గిట్ట వండే వరకు మా కొడుకు కుడ్డు ఇన్ఫెక్షన్ అయ్యడానికి సీమచ్చుడు కూడా పెట్టింది, రక్తం పోయి. ఇక వరకు మైబూబు మరి అన్నకి ఇట్లా అవుతుందట మా కొడుకు పరిస్థితి, మరి రప్పించే ప్రయత్నం చెయ్యంటే రెస్ట్ తీసుకో 2 నెలలు గోళీలు పంపి అమ్మ గోళీలు పంపితే 2 నెలలు రెస్ట్ తీసుకొని పనిపోతాడని అంటుండు. ఆ సాలరకు పుణ్యం ఉంటది, నా కొడుకు ఇట్లా అప్పుడు పుట్టాడు అప్పుల మీద ఇంత బిండో కొనుక్కొని బతుకము అన్నట్టుగా ఏదో ఆశ కమాన నేను పంపించినట్టు అయింది. ఇక కష్టాలలో ఉన్నాము, మా ఆయన కూడా చనిపోయిండు. ఏదో ఒకరి సాయం నేను కట్టిన కాడికన్నా అసలు పైసలన్నా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, ఒక బాబు, ఒక కొడుకు, ఒక బిడ్డ. ఏదో వచ్చే ప్రయత్నం అన్నా అందరి దయ వల్ల జరచ్చేటట్టు చూడుర్రి, జర సారుకి మీకు దండం పెడుతున్నా, జరచ్చేటట్టు చూడుర్రి. మా పరిస్థితి బాగాలేదు. మళ్ళా 75,000 కట్టినాకనే అక్కడికి వెళ్ళి ఇటు మా కొడుకును పంపిస్తుర్రు. ఈడ 2,10,10,000 కట్టినా మీరే గవర్నమెంట్ ఏమన్నా సాయం శ్రద్ధ చెయ్యిర్రి సారు.